శంకర్ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సుధాకర్ గారు, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఓ సర్క్యులర్ ఏదైతే వచ్చిందో దాని గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యూనివర్సిటీలో అక్కడ విద్యార్థులు కానివ్వండి, అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా అండ్ ఆ యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అంటే ఆ సర్క్యులర్లో ఉన్నది ఏంటి అంటే, ఇక నుంచి ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, లేదు అంటే అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయటము, రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా చేయొద్దు ఇక మీదట అనేది ఆ ఉత్తర్వుల్లో ఉంది. కాబట్టి ఎక్కడైతే నాయకులు తయారవుతున్నారో, ఎక్కడైతే ప్రశ్నించే తత్వము జరుగుతుందో అక్కడే ఆ గొంతులు నొక్కే ప్రయత్నం జరిగితే ఇక లీడర్లు ఎలా వస్తారు, ఎలా ప్రశ్నించే తత్వం వస్తుంది అనేది అక్కడ నుంచి విద్యాలయం నుంచి విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలు. నిజంగా అంటే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందరికి నమస్కారం అండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారనేది 13వ తారీఖు అందరికి తెలిసిన విషయం. అంటే అధికారులు మాలాంటి వాళ్ళని కూడా అధికారులు కూడా కనుక్కున్నాం అసలు ఏంది విషయం. వీసీ గారిని, రిజిస్ట్రార్ గారిని కూడా వాళ్ళు వర్షన్ ఏంటంటే, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్స్లో విద్యార్థిని కలుస్తున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే అకాడమిక్ సంబంధించి లేదా హాస్టల్ సమస్యలు కానీ, యూనివర్సిటీలో చదివే ఎవరైతే బోర్డర్లు ఉన్నారో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మార్నింగ్ 10 గంటల నుంచి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అధికారులకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాంట్లో స్లోగన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇబ్బంది లేదనే ప్రయత్నం వాళ్ళు మాట్లాడిన కొంచెం. తర్వాత రిజిస్టర్ గారు కూడా, వీసీ గారు కూడా వివరణ ఇచ్చారు. ఈ సర్క్యులర్ వల్ల విద్యార్థులకు కానీ, విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా నష్టం లేదు, వాళ్ళ హక్కులకు కూడా ఎక్కడ లేదని. మేము మాట్లాడేది ఏంటంటే, ఈ సర్క్యులర్ వల్ల విద్యార్థుల ప్రజాస్వామ్య గొంతుకుని కానీ, విద్యార్థుల గొంతుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విద్యార్థుల పక్షంగానే ఉన్నది. విద్యార్థులు ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లు, న్యాయబద్ధమైన డిమాండ్లు ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది మొదటి నుంచి కూడా. ఇవాళ పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, వివిధ రూపాల్లో తెలంగాణ కోసం పాటుపడినటువంటి ఉద్యమకారులు కూడా మొదటిసారిగా దేశ చరిత్రలో మనం గౌరవించుకోగలిగినాం. ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళని, గోరటెంకర్ లాంటి వాళ్ళని, పాషం యాదగిరి లాంటి వాళ్ళని కూడా అనేక వేదికల మీద వాళ్ళని గౌరవించుకొని వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ రాష్ట్రంలో పౌర సంఘాలు ఉండాలి, మానవ హక్కులు ఉండాలి, ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటి, వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఎవరైనా కూడా న్యాయమైన పోరాటాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. దీన్ని వక్రీకరించి వీసీ వాక్యాలని లేదా రిజిస్టర్ సర్క్యులర్ని, అసలు యూనివర్సిటీలని మొత్తం కూడా ధర్నాలు బంధు, అసలు యూనివర్సిటీలని మొత్తం సంఖ్యలని రకరకాలుగా, అసలు ఒక బీఆర్ఎస్ పార్టీ అయితే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లాగా, అసలు నక్కకు బొక్క దొరికినట్లాగా మొత్తం కూడా దీన్ని ఒక ప్రాపగండ చేసుకొని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. 10 ఏళ్లలో ఆ సంఖ్యలను వేసి నిర్బంధించినటువంటి చోటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ బంధించి కానీ, ముళ్ళ కంచెలు కానీ తీసేసి విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్టు మనం వీసీలను నియమించింది మనం. ఇదే డెమోక్రటిక్గా ఒక సోషల్ జస్టిస్ ఈక్వేషన్లో మనం వీసీలు నియమించగలిగింది. నిర్బంధాలు వాళ్ళు పెట్టి యూనివర్సిటీ ప్రైవేట్ పైసలు వచ్చే యూనివర్సిటీలే వాళ్ళకు ముద్దులాగా, మనం పైసలు పెట్టే దగ్గర మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా నిర్లక్ష్యం, విధ్వంసం చేసి తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీని విధ్వంసానికి కారకులు ఎవరండి? ఈ బీఆర్ఎస్ పాలకులు కాదా గత పాలకులు? 10 ఏళ్లలో ఇదే కేటీఆర్ గారు ఐటీ మంత్రి ఉండి ఎన్నిసార్లు పోయికొచ్చిండు, ఎన్నిసార్లు కాకతీయ యూనివర్సిటీ పోయిండు, ఎన్నిసార్లు తెలంగాణ యూనివర్సిటీలో తిరిగిండు. ఐటీ మంత్రిగా ఉండి ఇదే ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయించాడు అండి. ఇదే పల్ల రాజేశ్వరరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి హోదాలో రిబ్బన్ కట్ చేశాడు. ఏ రోజు ఒక్కరోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వచ్చి మీ సమస్యలు ఏంది, మీరేంటి, ఎట్లా మనం ఇది చేయాలనే ఆలోచన రాలేదు. కాబట్టి ఎప్పుడన్నా వస్తే దొంగదారినో దొడ్డిదారినో వచ్చి తప్ప ఏ రోజు కూడా ఇవాళ బాజాప్తుగా ఇవాళ తెలంగాణలో ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు బాజాప్తుగా వెళ్ళి ఏ సమస్య ఉన్నా, న్యాయబద్ధమైన ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఏ సమస్య ఉన్నా ఇవాళ మంత్రులు వింటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వింటా ఉన్నారు. ఎక్కడ కూడా విద్యార్థుల గొంతు నొక్కలేదు. ఇవాళ ఆత్మహత్యలు లేని, పోరాటాలు లేని, దీక్షలు లేని, ఇవాళ ఆత్మహత్యలు లేని ఈ తెలంగాణను మనం నిర్మించుకోగలిగినాం. వాళ్ళు 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఏదో చెప్పాలి. 10 ఏళ్ల నుండి ఎక్కడైనా నియామకాలు చేశారా, నిధులు ఇవ్వగలిగారా? యూనివర్సిటీలు మొత్తం కూడా విధ్వంసం చేసి వాళ్ళకు మన పిల్లలు కాదు కదా ఇక్కడ చదివేది, మన వాళ్ళు కాదు కదా చదివేది అని మొత్తం కూడా
దోపిడీదారులకు ఇవాళ అడ్డగోలుగా డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి వాళ్ళ సంకన చేరారు తప్ప ప్రభుత్వ యూనివర్సిటీని వాడు ఏ రోజు కూడా వాళ్ళ పాపన పట్టించుకోలేదండి. ఈ రోజు ఈ సర్క్యులర్ పట్టుకొని ఉస్మానియాలో విద్యార్థులు ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, దేనికోసం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ కోసమో లేదు వాళ్ళకు గౌరవిస్తుంది, ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది న్యాయబద్ధమైన పోరాటాల్ని. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థుల ముసుగులో ఇవాళ అనేక రకాల గంజాయి జరుగుతుంది. బయట వ్యక్తులు వచ్చేసి ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు కూడా అక్కడ ఉన్నటువంటి కొంత ఇవాళ ఒక ప్రక్షాళన చేసి అక్కడ చదువుకునే బోర్డర్ కానీ పీజీ విద్యార్థి, పిహెచ్డి విద్యార్థికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి ఓయూ యూనివర్సిటీ రిజిస్టర్ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా మంత్రుల దగ్గర ప్రభుత్వం దగ్గరికి వస్తే కూడా ఇమీడియట్లీ కూడా పరిష్కరించడానికి ఉందండి. ఇవాళ మనము ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ ధీటుగా ఇవాళ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇవాళ విధ్వంసానికి కారకులైన వాళ్ళే మళ్ళా దీన్ని చేసి అల్లజడి చేసి విద్యార్థుల మధ్యలో ఈ సర్క్యులర్ పేరు మీద మళ్ళీ ఒకసారి రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ కూనంనేని సాంబశివరావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, ఇట్లా ఇది కరెక్ట్ కాదండి. ఆయన అనేక విషయాలు మాట్లాడారు, విద్యార్థులకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా చాలా శ్రద్ధగా విన్నది, దీన్ని నోటు చేసుకుంది, మాట్లాడుతా ఉంది. ఎక్కడ కూడా విద్యార్థులకు వ్యతిరేకం కాదు. యూనివర్సిటీల అభివృద్ధి తెలంగాణలో ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వ యూనివర్సిటీని ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా విద్యా ఉపాధి అవకాశాలు ఎట్లా పెంచగలగాలి, మనం ఇన్ని రోజుల నుంచి మొత్తం కూడా వల్లకాడ విధ్వంసమైన ఈ యూనివర్సిటీని పునర్నిర్మాణం ఎట్లా మనం తీసుకురావాలనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళు ఈ సర్క్యులర్ ని పట్టుకొని నానా రకాలుగా అసెంబ్లీ దగ్గర పోతారు, వాడ మాట్లాడతారు. పొద్దున్న లేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దగ్గరికి నేను అంటా ఉన్నాను, ఇది చాలా కరెక్ట్ కాదండి. విద్యార్థుల మధ్య విద్వేషాలు సృష్టించి ఇవాళ మళ్ళా యూనివర్సిటీల మీద కపట ప్రేమని నటిస్తే విద్యార్థి లోకం సహించదు. మేము ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నాం, విద్యార్థుల పక్షమే. ఇవాళ ప్రజాస్వామిక ఉన్నటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంది. వాటిని పరిష్కారం దిశగానే ప్రభుత్వం కూడా ఉంటది. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎప్పుడో విద్యార్థుల వ్యతిరేకంగా ఇవాళ ఏదో యూనివర్సిటీల వ్యతిరేకంగా సంఖ్యలు చేసిన రకంగా ఇది కాదండి నేను అనేది. తెలంగాణలో వాళ్ళు ఎక్కడ కూడా విధ్వంసం ఎట్లా చేశారు, మనిషికో రూమును పెట్టి, ఇదే శంకరన్న కూడా ఇక్కడే ఉన్నాడు, ఎన్నిసార్లు అనేకమైన అరెస్టులు ఎన్నిసార్లు అయినామో. మురళీ ముదిరాజు లాంటి నిరుద్యోగ చచ్చిపోతే 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు ఇదే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని కూడా జైలుకు పంపించారండి. ఎంత నానా బీభత్సం చేసి. ఇవన్నీ ప్రజలు మా శంకరన్న లాంటి వాళ్ళు మర్చిపోవచ్చేమో కానీ చరిత్ర మర్చిపోదండి, గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ కాదని నేను అంటా ఉన్నాను. యూనివర్సిటీ అభివృద్ధి కోసం, యూనివర్సిటీల ప్రక్షాళన కోసం, యూనివర్సిటీలో విద్యా ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో శంకర్ గారు, ఆ సర్కులర్లో ఏముందో దాని వెనకాల ఉద్దేశం ఏంటో దయాకర్ గారు చెప్పారు. బట్ విద్యార్థులు మాత్రము ఇందాక నేను ఏదైతే చెప్పానో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మనం ఇవాళ పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, దాని చరిత్ర ఏంటో అందరికీ తెలిసిన విషయమే. మీలాంటి వాళ్ళు అందులోంచే వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ తెలిసి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ అనుబంధం ఉంది. కానీ ఎక్కడైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇచ్చామని చెప్తున్నారో దాని వెనక విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం ఉందని మీలాంటి వాళ్ళు గొంతెత్తుతున్న టైంలో ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? ముందుగా ప్యానెల్లో సభ్యులకి, టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేనేమంటున్నా, ఇన్ని రోజులు లేనిది వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత ఇప్పుడే సర్క్యులర్ తీసుకురావడానికి కారణమైంది. అది ప్రభుత్వం చెప్తుందా లేకపోతే పాలక మండలి, వీసీ మరియు పాలక మండలి చెప్తుందా? అవగాహన లేని వాళ్ళని వైస్ ఛాన్సలర్గా చేస్తే ఫైరవికారులని, పైసలు ఇచ్చేటోళ్ళని